ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలానికి గాను ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకి 16,627 కోట్లని కేటాయిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో 13,302 కోట్లకి బేసిక్ గ్రాంట్లు కాగా, స్థానిక సంస్థల ప్రతిభ ఆధారంగా ఇచ్చే పనితీరు గ్రాంట్లు 3,325 కోట్లున్నాయి. ఈ నిధులని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య, మౌలిక వసతులు, స్థానిక అభివృద్ధి పనుల కోసం వినియోగించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకి కేంద్రం కేటాయించిన నిధుల జాబితాలో దేశవ్యాప్తంగా తొలి 10 రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు తొలి వరుసలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి గణనీయమైన వాటా దక్కింది. కేంద్రం ఈసారి నిధుల వినియోగంపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది. వచ్చే నిధులలో అత్యధికంగా గ్రామ పంచాయతీలకి 80%, మండల పరిషత్లకి 10%, జిల్లా పరిషత్లకి 10% చొప్పున కేటాయించాలి.